ఒక కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ప్రతి నాయకుడు డిబేట్‌లో పార్టిసిపేట్ చేసుంటారు గదా! వాళ్ళేం మాట్లాడాలో మీడియా వాళ్ళు చెప్తారా? నువ్వు ఇది ఇట్లా మాట్లాడని? చెప్పరు. అది ఏమన్నా వాళ్ళ రాసిస్తారా? హ్మ్. మనం ప్రశ్నేస్తాం. అవతలోళ్ళు ఆన్సర్ అవును. చెప్తారు. హ్మ్. ఇది సహజం. ఈ హ్మ్. ఆన్సర్ చెప్పేటప్పుడు అది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఈ హ్మ్. అభిప్రాయం కనుక చట్టానికి విరుద్ధంగా ఉంటే, హ్మ్. లేదంటే మనోభావాల్ని గాయపరిచేలా ఉంటే, అప్పుడు హ్మ్. నిరోధించాల్సిన బాధ్యత యాంకర్‌ది. ఓకే. ఇదిగో మీరు హ్మ్. దారి తప్పుతున్నారు. అంటే శృతి మించి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ దాన్ని అనుచిత విభేది వ్యాఖ్యలని ఖండించాలా, విభేదించాలా. విభేదించి. యెస్. హ్మ్. ఇప్పుడు హ్మ్. నేను డిబేట్లు ఇప్పుడు 2010లో ప్రారంభించా డిబేట్స్. అంతకుముందు ఫీల్డ్ జర్నలిజంలో చేసాం రిపోర్టింగు. అప్పుడైనా అవును. సరే శృతి మించి హ్మ్. ఎవరైనా మాట్లాడుతుంటే, మీరు హ్మ్. మాట్లాడుతున్న తప్పు కదా అని నిలదీసేవాళ్ళం. అదే అవును. సందర్భంలో డిబేట్లు ప్రారంభించిన తర్వాత 2010లో జెమినీలోకి వచ్చినప్పటి నుంచి డిబేట్స్ స్టార్ట్ హ్మ్. చేశా. హ్మ్. దాదాపుగా 2024 దాకా కూడా డిబేట్స్ ఇద్దరు ముగ్గురితోనో, నలుగురితోనో చేసాం. అట్లాగే ఇప్పుడు హ్మ్. ఇండివిడ్యువల్ డిబేట్స్ చేస్తున్నాం. అవును. ఎక్కడా హ్మ్. కూడా ఇప్పుడు అంటే ఇండివిడ్యువల్‌గా వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ టైప్‌లో తీస్తున్నాం కాబట్టి ఇదొక యాస్పెక్ట్. అంటే ఆహ్, ఆఫ్‌లైన్ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆ! మనం ఎడిట్ చేస్తాం. ఇలాంటివి ఉంటే కట్ లైవ్‌లో చేసేస్తాం. జరిగినప్పుడు లైవ్‌లో సాధారణంగా మనం హ్మ్. వాళ్ళ అభిప్రాయం చెప్తున్నప్పుడు నాకు ఒక హ్మ్. 2, 3 సార్లు కొంతమంది అవతలోళ్ళని బూతులు తిట్టడం. నా కొడుకులు అది ఇది హ్మ్. అన్నప్పుడు, హ్మ్. "నువ్వు తప్పు అవును. చేస్తున్నావు. ఎట్లా హ్మ్. మాట్లాడతావు ఇట్లాగా సంస్కారహీనంగా" అని మొహమాటం లేకుండా మాట్లాడాను. ఆపా.